ఏపీలో కూటమి ప్రభుత్వం మళ్లీ తన కుట్రలకు పదును పెట్టింది. సోషల్ మీడియాను మరింత అణగదొక్కేందుకు కుట్రలు చేస్తోంది. సోషల్ మీడియా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టిస్తోంది. రహస్య సమావేశాలను ఏర్పాటు చేసి కాకీలను ఉసిగొల్పింది. వైఎస్ జగన్కు అనుకూలంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టే వారిపై పేట్రేగిపోవాలని ఆదేశించింది. చంద్రబాబు సర్కారు మరోసారి తాలిబాన్ అవతారం ఎత్తింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారిపై అక్రమ కేసులు పెట్టాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏమాత్రం సహించలేకపోతున్న చంద్రబాబు ఖాకీలను ఉసిగొల్పి వేధింపులకు పాల్పడాలని ఆదేశించింది. ఇటీవల వైఎస్ జగన్కు సోషల్ మీడియాలో విపరీతంగా వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జగన్ కు అనుకూలంగా పోస్టులు పెట్టినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా వారందరిపై 111 యాక్టు ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో గుంటూరుకు చెందిన అవుతూ శ్రీధర్ రెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్టుపై కేసు నమోదు చేసి ఆయన్ను జైలు పాలు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెట్టాలని నేరుగా ప్రభుత్వ పెద్దల నుంచే ఖాకీ బాసులకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం అందుతోంది. ప్రధానంగా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంతో పాటు తిరుపతి, చిత్తూరు జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఈ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ జగన్ కు అనుకూలంగా పోస్టులు వస్తున్నాయన్న కంటగింపుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇటీవల చిన్నారిని వైఎస్ జగన్ కలిసిన వీడియో వైరల్ అయిన విషయంపై కూడా కూటమి కుట్రలు చేసింది. చిన్న పిల్లలను సైతం వదలకుండా ట్రోల్ చేశారు. గడిచిన 9 నెలలుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను కూడా టార్గెట్ చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా అక్రమ కేసులు పెడుతోంది. ఇప్పటి వరకు 375 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు 38 మందిని అక్రమంగా నిర్బంధించి జైలు పాలు చేసింది. 700 మందికి పైగా సోషల్ మీడియా యాక్టివిస్టులకు నోటీసులు ఇచ్చి వారి నుంచి స్టేట్మెంట్లు తీసుకుని భయపెట్టింది. ఇవి కాకుండా ఇక వేలాది మందికి పోలీసులు నేరుగా ఫోన్లు చేసి బెదిరించారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్ కు అనుకూలంగా పోస్టులు పెడితే అరెస్టులు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో జగన్ ఎక్కడికి వెళ్లినా విశేషంగా ప్రజాస్పందన కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు జగన్ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జగన్పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. దీంతో ఆ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. దీన్ని కూడా చంద్రబాబు సర్కారు భరించలేకపోతోంది. అందుకే ఇలాంటి పోస్టులు పెట్టే వారిపై కేసులు పెట్టి కట్టడి చేయాలని చూస్తోంది. అయితే ఇలాంటి దుర్మార్గాలను ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్సీపీ రెడీగా ఉంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఎక్కడ ఎవరి మీద అక్రమ కేసులు నమోదు చేసినా వారి తరపున న్యాయ పోరాటం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఈ కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద మరలా కేసులు పెట్టాలని మీరు భావిస్తే, గతంలో ఏ విధంగా అయితే వందల సంఖ్యలో మీరు పెట్టినటువంటి కేసుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంది, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం, కమాండ్ కంట్రోల్ రూము అలాగే కంటిన్యూ అవుతుంది. ఈ 5 ఏళ్ళు కూడా మేము కంటిన్యూ చేస్తాం. వాళ్ళకు బాసటగా ఏదైతే మీరు పెట్టేటువంటి అక్రమ కేసుల్ని హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాం. మీరు చేసేటువంటి తప్పుడు కార్యక్రమాలని, దమనకాండల్ని సోషల్ మీడియా ద్వారా ఎల్లవెల్లా అడ్డుకట్ట వేస్తాం. ప్రభుత్వ పెద్దలు చెప్పారు కదా అని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న ఏ పోలీసు అధికారిని వదిలేది లేదని వైఎస్ఆర్సీపీ హెచ్చరించింది. వారిపై ప్రైవేటు కేసులు వేసేందుకు రెడీ అయింది. గతంలో ఇదే విధంగా అక్రమ కేసులు పెట్టి హైకోర్టుతో అనేక మార్లు చీబాట్లు తిన్న పోలీసుల గురించి గుర్తు చేస్తోంది. అవసరమైతే డీజీపీని సైతం కోర్టుకు పిలిపిస్తామంటూ హైకోర్టు చేస్తున్న వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అక్రమ కేసులు పెడితే ఆ బాధితులకు అండగా నిలుస్తామని వైఎస్ఆర్సీపీ తేల్చి చెప్పింది.